హైటెక్ సిటీ ఎన్ కన్వెన్షన్ సెంటర్ సంబంధించిన విషయాన్ని కూడా గౌరవ సభ్యులు మా దృష్టికి తీసుకొచ్చినారు. ఇది జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటుంది అధ్యక్ష. ఈ పూర్తి స్థాయి దీని యజమాయిషి అంతా కూడా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరుగుతాయి అధ్యక్ష. దాన్ని ఇంకో రూపంలో మున్సిపల్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురామనండి. గౌరవ సభ్యులు మా దృష్టికి తీసుకొచ్చింది కనుక ఈ అంశాన్ని జిహెచ్ఎంసీ దృష్టికి తీసుకుపోయి వెంటనే తగిన చర్య తీసుకునే విధంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. నేను అదే అడుగుతున్నా, ఏం జరిగింది, ఏం లావాదేవీలు జరిగినాయి, ఎవరి చేతులు మారింది, ఏం జరిగింది అనేది. కొలతలు పెట్టారు, కబ్జాలను నిర్ధారించారు, కానీ తొలగించలేదు. ఎందుకనంటే వారికి మరి మా మంత్రివర్గంలో ఉన్న ముఖ్యమైన వాళ్లకు నాగార్జున గారికి ఉన్న అనుబంధం ఏందో సంబంధాలు ఏందో నాకైతే తెలియదు. కానీ కేటీఆర్ గారు కంటిన్యూస్ గా ఎక్కడ చూసినా కూడా నాగార్జునతోనే కలిసి కనిపిస్తున్నాడు. నిజంగా వారి ఒత్తిడి లేదనుకుంటే తక్షణమే ప్రభుత్వము ఆక్రమణలు తొలగించాలి. లేదంటే హరీష్ గారు చెప్పిన దాని ప్రకారము ఆ కబ్జాలను కేటీఆర్ గారే కాపాడుతున్నారు. మంత్రి శాసనసభలో మున్సిపల్ శాఖ చూసుకోవాలని చెప్పిండు. మున్సిపల్ శాఖకు కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు అంటే పరోక్షంగా ఆ కబ్జాను కేటీఆర్ గారే కాపాడుతున్నారు.